సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఇయాల జీవ ఔషధ రంగం బాగా పనిచేస్తున్నది. ఇక్కడ లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాస్యూటికల్స్ మందులు ఇవన్నీ కూడా మన దగ్గర తయారైతా ఉన్నాయి. ఏరోస్పేస్ రంగం బాగా ముందుకు పోతా ఉన్నది. కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ విస్తరణ జరిగిన తర్వాత పుట్ల కొద్ది వడ్లు పండుతున్నాయి, బ్రహ్మాండంగా కాటన్ పండుతున్నది, మొక్కజొన్న పండుతున్నది, మంచి పంటలు పండుతున్నాయి. కాబట్టి ఎగుమతులకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది. మరి ఎగుమతులు కావాలి అంటే ఆ సరుకు రవాణా చేయడానికి రైల్వే లైన్లు ఉండాలి, మంచి ఫాస్ట్ కనెక్టివిటీ ఉండాలి. అది ఇంతవరకు లేదు. ఇప్పటి వరకు మోడీ అధికారంలోకి వచ్చినాక లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ పేరుతో ఒక్కటే ఒక కొత్త రైలు అంతే ఇప్పటివరకు ఇచ్చింది. 8.5 ఏళ్లలో ఇచ్చిన ఒకే ఒక కొత్త రైలు విజయవాడ లింగంపల్లి అని చెప్పి కొత్త రైలు. అది తప్ప ఇంతవరకు కొత్త రైలు కూడా ఇవ్వలేదు. రైల్వే లైన్లు వేరు, కొత్త వేసుడు కాదు, పాతయి పూర్తి చేయరు, కొత్త లైన్లు ఇయ్యరు, కొత్త రైల్వే పథకాలు కొత్త రైల్వే బడ్జెట్ లో కొత్తగా కేటాయింపులు చేయరు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే ఒకే ఒక కొత్త రైలు. ఇంకా ఒక దారుణం ఏంటంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా ఎంత వివక్షాపూరితంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, నిజంగా సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులను పిలిచి సమావేశం పెడతారు. మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏమేమి ఉన్నాయి కొత్త ప్రతిపాదనలు మాకు ఇవ్వండి, పరిశీలిస్తాం. ఒక నెల రోజుల ముందే పిలిచి మీటింగ్ పెట్టి లిస్టు తీసుకొని ఆ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరిని పిలిచి మీటింగ్ పెడతారు. కానీ ఎంత సిగ్గుచేటంటే ఈసారి ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టినారు. ఈ ఎందుకు వీళ్ళని అడుగుడు ఇక్కడ ఉండే ఎంపీలను అనుకున్నారో ఏందో, ఈ బండి సంజయ్ని, అరవింద్ను, సోయం బాపురావును, ఆ కిషన్ రెడ్డిని అడిగి కూడా దండుగా వీళ్ళది ఎట్లా ఢిల్లీలో ఏం నడవదనుకున్నారో ఏందో, కనీసం పిలిచి అడుగుడు కూడా లేదు. కనీసం పిలిచి ఏమైతుంది బాబు మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ అవసరం ఉందా, అవసరం లేదా, అసలు ఏమైనా ఉన్నాయా మీ డిమాండ్లు, ఒక్కటంటే ఒక్కటి మీటింగ్ కూడా పెట్టలే కనీసం. ఈసారి సిగ్గుచేటు. ఇంకా ఒక కొత్త కథ ఏంటంటే ఒక స్కీమ్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక. ఇదివరకు రైల్వేలేమో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుండే. మొత్తంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదివరకు ఉన్నోళ్ళు ఉన్నప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ పైసలతో రైల్వేలు వేసేది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్త స్కీమ్ తెచ్చిండు. 50-50, 50% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 50% మేము కడతాం, అట్లయితే ఇస్తామన్నారు. మనం దానికి కూడా ఒప్పుకొని ఇప్పటి వరకు మనం ఈ 8.5 ఏళ్లలో ఇప్పటి వరకు ఉమ్మడి భాగస్వామ్యంలో ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేపట్టినామో దానిలో మన ప్రభుత్వం 1904 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఇచ్చింది 1100 కోట్లు మాత్రమే. 50-50 అంటే రూపాయికి రూపాయి ఇవ్వాలి కదా, రూపాయికి రూపాయి ఇచ్చుడు లేదు. మనం 1900 కోట్లు ఖర్చు పెడితే 1904 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు కేటాయించింది కేవలం 1100 కోట్లు మాత్రమే. అంటే ఇంత అన్యాయంగా ఇంత వివక్షాపూరితంగా కొత్త రైలు ఇవ్వకుండా, కొత్త రైళ్లు ఇవ్వరు, రైల్వే లైన్లు ఇయ్యరు, సింగిల్ గేజ్ ఉన్నదాన్ని డబుల్ గేజ్ చేయరు, అదేవిధంగా కనీసం 50-50 అంటే రూపాయికి రూపాయి మ్యాచ్ కూడా చేయరు, కనీసం మీటింగ్ కూడా పెట్టారు. ఆఖరికి ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. మేము ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మా పార్లమెంట్ సభ్యుల బాధ్యత భారత రాష్ట్ర సమితి తరఫున, ఎందుకంటే ప్రజలకు మీరు అడిగినా అడగపోయినా, మీరు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా, కేంద్ర ప్రభుత్వం పిలిచినా పిలవపోయినా మా బాధ్యత కాబట్టి మేము చెప్పుకోవాలి. కాబట్టి మేము రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు మా పార్లమెంట్ సభ్యులు సమర్పించినారు. అందులో భాగంగా గద్వాల మాచర్ల నవీకరణ కానీ, మౌలాలి భువనగిరి కానీ, మౌలాలి నుంచి గట్కేసర్ కానీ, గట్కేసర్ నుంచి భువనగిరి కానీ, కాచిగూడ నుంచి చిట్యాల కానీ, అదేవిధంగా గచ్చందూరు నుంచి ఆదిలాబాద్, కృష్ణా నుంచి వికారాబాద్, జగ్గయ్యపేట టు మిర్యాలగూడ, పగిడిపల్లి నుంచి శంకర్పల్లి, పటాన్చెరు ఆదిలాబాద్, పాండురంగాపురం భద్రాచలం పట్టణం, సికింద్రాబాద్ జైరాబాద్, విష్ణుపురం వినుకొండ, కరీంనగర్ నుంచి హసన్పర్తి, కొత్తగూడెం నుంచి కొత్తపల్లి, మహబూబ్ నగర్ గుత్తి, సికింద్రాబాద్ నుంచి మడికేడ్ మీదుగా ఆదిలాబాద్, సికింద్రాబాద్ ఖాజీపేట మధ్యన 3వ లైను, గన్పూర్ నుంచి సూర్యాపేట వయా పాలకుర్తి, బోధన్ లాథూర్, అదేవిధంగా వికారాబాద్ వద్ద బైపాస్ లైన్ 1, యావత్మల్ నుంచి ఆదిలాబాద్ మీదుగా ఘంటిగి దాకా, ఆదిలాబాద్ ఆర్మూర్ కొత్త లైన్, గుంటూరు బీబీనగర్ మధ్యన విద్యుదీకరణ, అకోలా దోన్ మధ్యన విద్యుదీకరణ. వీటితో పాటు ఇవన్నీ మేము ఇస్తే అన్న అడ్డమైన కారణాలు చెప్పి పక్కకు పెట్టిండ్రు, అర్ధరహితమైన కారణాలు, అసంబద్ధమైన కారణాలు చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాంతో పాటు వీటిని మంజూరు చేయడంతో పాటు అర్ధరహితమైన కారణాలు పక్కకు పెట్టి వీటిని మంజూరు చేయడంతో పాటు
కరీంనగర్ మానకొండూర్ హుజూరాబాద్ ఖాజీపేట మీదుగా కొత్త లైన్ వేయాలని, మంచిర్యాల ఆదిలాబాద్ మీదుగా ఉట్నూర్ లైన్ వేయాలని, మనుగూరు రామగుండం వయా భూపాలపల్లి, అదేవిధంగా జడ్చర్ల నంద్యాల, కోయగూడెం టు తడికలపూడి, భద్రాచలం టు విశాఖపట్నం, హైదరాబాద్ టు శ్రీశైలం వయా అచ్చంపేట, సిద్దిపేట అక్కన్నపేట, పటాన్చెరు సంగారెడ్డి, పగిడిపల్లి వద్ద బైపాస్, ఇవన్నీ కూడా నిర్దిష్టమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దుర్మార్గం ఏమంటే ఇప్పటి వరకు మీటింగు లేదు, ఇప్పటి వరకు డిస్కషన్ లేదు. ఇక్కడ ఉన్న బీజేపీ సన్నాసులను పట్టించుకోవడం వ్యర్థం. వీళ్లకు నోరు లేదు, వీళ్లకు తెలివి లేదు, అడిగే పరిస్థితి అంతకంటే లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వీళ్ళను గంజిలో ఈగలాగా తీసి పక్కకు పడుస్తున్నది. అందుకే వీళ్ళతోని కాదు కాబట్టే భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇకనైనా మెలుకుని ఈ చివరి బడ్జెట్ లో ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైల్వే ప్రాజెక్టులకు ఈ 8 ఏళ్లు చేసిన అన్యాయాన్ని సవరిస్తూ, ఈ 8 ఏళ్లు చేసిన దుర్మార్గ పనులను సవరిస్తూ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఈ రైల్వే ప్రాజెక్టులకు తగిన మొత్తంలో బడ్జెట్ లో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, దాంతో పాటు నేను మొన్న ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, ఈ చివరి బడ్జెట్ లోనైనా మరి తెలంగాణకు రావాల్సిన, తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన ఒక్క విద్యా సంస్థను కూడా మీరు 8 నెలలు ఇవ్వలేదు. కొత్తగా ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు. కొత్త డిస్టిక్ ఏర్పడితే కొత్తగా నవోదయ పాఠశాల ఇవ్వాలని పెట్టాలి అని చెప్పి చట్టంలోనే ఉంది, అది చేయలేదు. కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. తెలంగాణ ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజ్ కడతా ఉన్నది, జిల్లాకో నర్సింగ్ కాలేజ్ పెడతా ఉన్నది. మీరు ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక IIIT ఇవ్వలేదు తెలంగాణకు, కొత్తగా ఒక IIM ఇవ్వలేదు, కొత్తగా ఒక ఐసర్ ఇవ్వలేదు, కొత్తగా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా ఇవ్వలేదు. ఒక్క విద్యా సంస్థ కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా? ఈ తప్పును, ఈ అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికి మేము 100 సార్లు అడిగినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇక కాళేశ్వరం అంటే అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వమని అడిగినాం. ఈ 2 మేజర్ ప్రాజెక్టుల్లో దేనికో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి 90% నిధులు కేంద్రం నుంచి ఇవ్వమని అడిగినాం. దాని మీద కూడా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. విభజన చట్టంలో పేర్కొన్న వాటికి అతి గతి లేదు. మరి ఇప్పటికైనా ఈ ఆఖరి బడ్జెట్తోనైనా మా సిరిసిల్ల నేతన్నల కోసం మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వని ఇప్పటికి ఒకసారి కాదు 10 సార్లు అడుగుతూనే ఉన్నాం. ఇంతవరకు దాని మీద స్పందన లేదు. హైదరాబాద్ ఫార్మాసిటీ కడుతున్నాం, దానికి సపోర్ట్ చేయండి అంటే స్పందన లేదు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం, స్పందించండి, సహకరించండి అంటే దానికి స్పందన లేదు. ఈ రకంగా రైతులకు సంబంధించిన అంశమైనా, విద్యార్థులకు సంబంధించిన అంశమైనా, నేతన్నలకు సంబంధించిన అంశమైనా, అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించిన అంశమైనా ఏ అంశంలో కూడా ఇంతవరకు స్పందన లేదు. అదేవిధంగా ఈ రైల్వే విషయంలో ఇంకొక మాట, సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఎత్తివేసినారు. సీనియర్ సిటిజన్స్ అంటే 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళు, వాళ్ళకి ఇదివరకు కన్సెషన్ మీద పాస్ ఉండేది. ఎంత చండాలమైన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకిచ్చే పాస్ కూడా ఎత్తేసిండ్రు. కష్టమైతుంది, ఖర్చు అవుతుందని చెప్పి సంవత్సరానికి 1000 కోట్లేమో అవుతుంది, పెద్దవాళ్ళకి ఇచ్చే రాయితీలు కూడా తీసి పక్కకు వారేసిండ్రు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? దాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలోని పెద్దవాళ్లను, పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళను, వృద్ధులను చూసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆసరాగా నిలబడుతున్నది కేసీఆర్ నాయకత్వంలో. మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ఆ పెద్దవాళ్ళకి ఇచ్చిన రాయితీలన్నా రైల్వే పాసుల్లో అది పునరుద్ధరించండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇంత అనాగరికంగా వ్యవహారం చేయడం అనేది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు మోడీ గారు కూడా సీనియర్ సిటిజన్ అనుకుంటా, రేపు ఆయన కూడా ఉపయోగపడుతుంది మరి ఎప్పటికన్నా. అంటే ఈ రకంగా ఇంత అన్యాయంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇకనైనా ఈ కేంద్ర బడ్జెట్లోనైనా రైల్వే రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ఇది చిట్ట చివరి అవకాశం. మీ యొక్క నిబద్ధతకు, మీకు తెలంగాణ పట్ల ఏమైనా అనువంతనైన ప్రేమ ఉంటే, ఇసుకంతనైన ప్రేమ ఉంటే, రేణువంతనైన ప్రేమ ఉంటే చూపెట్టేందుకు ఇది ఆఖరి అవకాశం. ఇకనైనా తెచ్చుకోండి బుద్ధి అని చెప్తా ఉన్నాం. ఆఖరి మాట, తెలంగాణ ప్రభుత్వం గత 8 దఫాలుగా 66 లక్షల మంది రైతన్నలకు 65,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో
ఇప్పటిదాకా వారి అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసింది. మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, పిఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి పెట్టిండ్రు. మీరు కేంద్రము రైతు బంధం చూసి కాపీ కొట్టి పిఎం కిసాన్ అని మేము పెట్టినాక 2 నెలలకు మీరు పెట్టిండ్రు. ఈ బడ్జెట్ లో మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫున, మీరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు 10,000 రూపాయలు మీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో రైతులు సంక్షోభంలో ఇంకా కూడా ఉన్నారు. మీరు తెచ్చిన నల్ల చట్టాల వల్ల, మీరు తెచ్చిన దుర్మార్గమైన విధానాల వల్ల, కోవిడ్ వల్ల, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల రైతులు నష్టపోయి ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు మీరు కూడా ఎకరానికి 10,000 సంవత్సరానికి మీరు కూడా ఇవ్వాలి. అది కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి. పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచాలి, 10,000 చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తూ, ఈ చివరి బడ్జెట్ లోనన్నా సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మా బీజేపీ ఎంపీలు కూడా కొద్దిగా గొంతు విప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారిని బూతులు తిట్టుకుంటూ, ఇక్కడ భారత రాష్ట్ర సమితి మీద చిల్లర మాటలు మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ఇక్కడ తిరుగుడు కాదు. చాతనైతే ఢిల్లీలో గల్లాబట్టి నిలదీయండి, చాతనైతే మాట్లాడండి పార్లమెంట్ లో.